నెహ్రూను కించపరిచే ఆలోచన చేయొద్దు అంటున్నా. ఎంతసేపటికి నెహ్రూ అంటున్నా. మీరేం చేసిండ్రపై స్వాతంత్రంలో ఒక నాయకుని పేరు చెప్పు. స్వాతంత్రంలో ఆనాడు తొత్తులుగా ఇవ్వాల మా ప్రియాంక గాంధీ చెప్పింది. ఆ రోజులలో మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆనాడు బీజేపీ పుట్టనేలే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు ఎంతసేపటికి ఆఖరుకు మహాత్మా గాంధీని హతం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాట మీరు నడిపిస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ ఉన్నంత కాలం ఎన్ని రోజులు మీరు చేసిన ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆ రోజులలోనే మహాత్మా గాంధీ అన్నాడు ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి క్యాబినెట్ చేయమని చెప్పాడు. అదే అడుగుజాడల్లో ఇవాళ మా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. దీంతో పాటు నా ఉద్దేశం లేదు, మేము తప్పనిసరిగా ఈ ఇష్యూను వదిలేది లేదు. ఇప్పుడు దానికి ఒక సర్ అని పెట్టేసి ఉన్న వాళ్ళను కూడా ఎలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక దీని మీద రేపు 14 నాడు పెద్ద రామ్లీలా మైదానంలో పెద్ద సభ జరుగుతుంది. దానికి అందరికీ పోతాం. ఆ తర్వాత నేను ఇప్పుడే మా మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడు రిక్వెస్ట్ చేసిన ఎట్టి పరిస్థితులలో పార్లమెంటులో 9th షెడ్యూల్ దాని మీద ఆయన ప్రైవేట్ బిల్లు మూవ్ చేయాలి. అప్పుడే వాళ్ళ బీజేపీకి ఉన్న లోపల ఏం బాధ ఉన్నదో ఆనాడు మాకు సపోర్ట్ చేస్తారు. బయట అద్దీ చేస్తున్నారు, మరి లోపల ఎందుకు నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోరు? మా ముఖ్యమంత్రి గారు చెప్పారు నువ్వు పిలిస్తే మేమందరం వస్తాం, నువ్వు తీసుకో అపాయింట్మెంట్ అంటే ఆయన తీసుకోడు. మాత్రం అన్యాయం జరిగిందని ముసలి కన్నీరు కాస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా సకల జనులు సర్వే చేశారు. మీరు ఎందుకు చేయలేరా? మాకు కమిట్మెంట్ ఉన్నది. బడుగు బలైన వర్గాలకు రాహుల్ గాంధీకి ఎంత కమిట్మెంట్, రేవంత్ రెడ్డి కూడా అంతే ఉంది కనుక తప్పనిసరిగా రేపు 14 తర్వాత నేను ఆల్రెడీ రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశా, అదేవిధంగా మల్లికార్జున్కు రాశాను. నేను మా మిత్రుడైనటువంటి పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా అందరి ఇళ్లలోకి పోదాంరా బాబు, దండం పెడదాం. తప్పనిసరిగా బిల్ మూవ్ చేయాలి. అప్పుడే నరేంద్ర మోడీ చిత్తశుద్ధి కనిపిస్తుంది. కేవలం ఇంతవరకు 3 సార్లు అయినాను, ఎప్పుడన్నా బీసీల గురించి పట్టించుకున్నాడా? అదే సోనియా గాంధీ అగ్రకులాల నాయకురాలు అయినా ఆనాడు ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే మా అమ్మ మేము చెప్పిన అమ్మ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్, తెలుగు మలయాళం కన్నడ చదువుతాం. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది ప్రధానమంత్రికి చెప్పమ్మా, బిల్లు పెట్టమన్నది. మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెడితే పాస్ అయింది. ఇవాళ మా పిల్లలందరూ 1,20,000 ఐఐటీలో చదివిన విద్యార్థులు చదువు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు. ఇది మా అచీవ్మెంట్. నరేంద్ర మోడీ అచీవ్మెంట్ ఎంతో చూపించమని ఇప్పటిదానికా ఏ బీసీలకు న్యాయం చేసిండో చూస్తున్నా. అదే రాహుల్ గాంధీ గారు అగ్రకులాల్లో పుట్టినా తప్పనిసరిగా నేను చేస్తానన్నాడు. ఆయన ప్రధానమంత్రి అయితే చేస్తుంటే అయినా ఇవాళ బీయింగ్ అపోజిషన్ లీడర్గా తప్పనిసరిగా బిల్లు మూవ్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తుంది. తప్పనిసరిగా ఇవాళ కాకుండా రేపు పార్లమెంటులో ఎవరికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉందో తేలిపోతుంది. ఇక్కడ కేవలం మీటింగ్లు ఎన్ని పెట్టినా అది వేస్ట్. నేను అందరికీ చెప్పిన బీసీ సంఘాలకు మిత్రులకు, అయ్యా ఈడేం కాదురా బాబు, 9th షెడ్యూల్లో ఇందిరా సాహని కేసులో ఒక రిస్ట్రిక్షన్ పెట్టిండ్రు. ఆ రిస్ట్రిక్షన్ పోవాలంటే 9th షెడ్యూల్లో పెట్టినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. దాని గురించి నేను అయితే ఓబీసీ ఎంపీగా గతంలో ఐఐఎంలో సోనియా గాంధీ ఆలోచనతో చేసినాం. ఈ ప్రధానమంత్రి తనకు తాను ఓబీసీ అంటాడు కానీ నేను 3 సార్లు కలిసిన మా జనాభా ఎక్కువ, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, సెపరేట్ బడ్జెట్ అది చేయలే, క్రిమినల్ ఎత్తేయమంటే అది ఎత్తేయలే, ఆఖరికి కులగన చేయమంటే కూడా చేయలే. కానీ ఇవాళ మా రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు అది రేవంత్ రెడ్డి. తప్పనిసరిగా రేపు పార్లమెంట్లో బిల్ పెడతాం. తప్పనిసరిగా ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు చేయలేరు వాళ్ళని మేము ఎక్స్పోజ్ చేస్తాం. కానీ రోజు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి మమ్మల్ని తిట్టడం న్యాయం కాదు. ఏం తప్పు చేసిండు రేవంత్ రెడ్డి? 150 కోట్లు శాంక్షన్ చేసిండు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండు, పాస్ అయినాక కూడా గవర్నర్ గారు దానికి ఇచ్చినటువంటి దాని మీద ఆర్డినెన్స్ కూడా సంతకం చేయరు, కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. కనుక ఇది తప్పనిసరిగా ఢిల్లీకి కూడా పోయినాం. ఒక ముఖ్యమంత్రి ధర్నాల్లో కూర్చున్నాడు, కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి
ఢిల్లీలో మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీకి ఒప్పించి తప్పనిసరి ఆయననే అన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు కనుక 9th షెడ్యూల్లో పెట్టడానికి రాహుల్ గాంధీకి తప్పనిసరిగా పెట్టేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం. ఇక ముందు ఇందిరాగాంధీని కానీ నెహ్రూని కానీ డిసైడ్ చేస్తే ఆర్ఎస్ఎస్కి ఒకటే పని, మహాత్మా గాంధీని చంపినోళ్ళురా బాబు మీరా మాట్లాడేది, మాకు ఆ మాటలు వస్తే మాకు అన్నీ తెలుసు మీరు ఏమేం చేసిండ్రో. ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో విడగొట్టాలి, హిందూ దేశం చేయాలి అన్నారు. అదే మహాత్మా గాంధీకి సెల్యూట్. ఈ దేశాన్ని సెక్యులర్ దేశం చేశాడు. మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకున్నటువంటి సోషల్ మీడియా సోషల్లో ఉన్నటువంటి భేదవాళ్ళ గురించి మహాత్మా గాంధీ సెక్యులర్ దేశం చేశాడు. కాబట్టి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా యోగ్యతాటిపై ఉండి అన్ని దేవుళ్ళు మనం గౌరవించు, వాళ్ళకు రావాల్సినటువంటి అధికారాలు, వారికి రావాల్సినటువంటి అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇంతవరకు చేసినటువంటి ప్రధానమంత్రులు అందరిని చూశారు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కేవలం ఆర్ఎస్ఎస్ అన్నాడు, రిమోట్ కంట్రోల్ అప్పుడు ఎప్పుడున్నది అన్నాడు. మన్మోహన్ సింగ్ ఉంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నవా లేదా? ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఏడుంది? నాగ్పూర్లో ఉంది. ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ చేతిలో ఉన్నదని చెప్తున్నా. ఆ రిమోట్ కంట్రోల్ను బంద్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బడుగు బలైన వర్గాలు తప్పనిసరిగా మీకు ఓట్ల ద్వారా మీ నాయకత్వాన్ని పడగొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాగా జరిగింది సమ్మిట్. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు ఎవరు పట్టించుకోలే. హాస్టల్ ఫెసిలిటీస్ లేవు, హాస్టల్ కూలిపోతున్నాయి. ఆయన ఒక డిజిటల్ పెట్టి చూపించుండు ఏమేమి కడుతున్నాం, ఏం కదా స్పోర్ట్స్కు అన్నిటికీ పిల్లలకు మహిళలకు హాస్టల్స్. అదేవిధంగా ఒక మంచి మాట అని నాకు అనిపించింది, ఎంతసేపటికి ఎస్సీలకు సెపరేట్ హాస్టల్, బీసీలకు సెపరేట్ హాస్టల్ కాదు, అందరూ ఒకే దగ్గర ఉండాలనే ఆలోచన కూడా నాకు చాలా